లంచ్ కోసం విజయవాడలోని కేఎస్ మిలిటరీ హోటల్ నుంచి చేపల పులుసు ఇంకా అలాగే ఫిష్ ఫ్రై కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఒక్కసారి మూత ఓపెన్ చేయగానే స్మెల్ అయితే గుమగుమలాడిపోయింది. అండ్ ఈ మిరపకాయ పులుసులో వేసిన పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కదా! ఇంకా ముక్క సర్వ్ చేసుకోవడానికి తీస్తుంటే చాలా బరువుగా అనిపిస్తుంది. తీయటానికి అసలు రావడమే లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి ఇదేమన్నా అంత పెద్ద పీసా అనుకుని నేను అలాగే తీస్తున్నాననమాట. ఫైనలీ ఆ చిన్న స్పూన్‌తో ఈ పీస్‌ని లిఫ్ట్ చేసి ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసుకున్నాం. ఇక్కడ తెలిసిందేంటంటే నేను ఒకటేసారి 2 పీసెస్ లిఫ్ట్ చేయడం వల్ల ఆ ఇబ్బంది కలిగింది అని. అయినా కూడా 2 పీసెస్‌ని ఎట్ ఏ టైమ్ సర్వ్ చేసా వితౌట్ బ్రేకేజ్. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. ఇక టేస్ట్ చేసి చూడాలి దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక దాంతో పాటే 2 ఫ్రై పీసెస్ కూడా తెప్పించామనమాట. ఈ ఫ్రై పీసెస్ చూసారా పైన చక్కగా ధనియాల పొడి, చాట్ మసాలా కూడా చల్లినట్టున్నారు. ఎంతో మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఇంకా లేట్ ఎందుకు? వేడి వేడి బ్రౌన్ రైస్‌ని సర్వ్ చేసుకొని, ఈ ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రైని టేస్ట్ చేసేద్దాం. పులుసులో చక్కగా ఉడికిన పచ్చిమిరపకాయ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి ఇలాగా పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయ అంటే ఇష్టం? ఇక ఈ డెలికేట్ ఫిష్‌లో నుంచి చిన్న ముక్క తీసుకుంటే చాలా జ్యూసీగా అనిపించింది. వేడి వేడిగా కాలుతున్న అన్నంలో కొంచెం పులుసు కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. కుకింగ్ స్టైల్ అయితే రెస్టారెంట్ స్టైల్ అనిపించలేదు. చక్కగా ఇంట్లో వండుకున్న చేపల పులుసు ఎంత కమ్మగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంది. టేస్ట్ కోసం ఎక్కువగా ఆయిల్స్, అవసరం లేని మసాలాలు లేకుండా మన ఇళ్లల్లో ఎంత బాగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతే టేస్టీగా అండ్ ఈ ముక్క కూడా పర్ఫెక్ట్‌గా ఉడికి చాలా రుచినిచ్చింది. చేప పులుసు ఎంత టేస్టీగా ఉందో ఫిష్ ఫ్రై కూడా అంతే టేస్టీగా ఉంది. ఏ మాత్రం టేస్ట్ తగ్గలేదు. చక్కగా ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఫ్రై చేసిన ఫిష్ ఏమో ఫ్లేవర్స్ అన్నీ లోపల వరకు ఇన్‌ఫ్యూజ్ అయినాయి. పైన లేయర్ అంతా కూడా ఫ్లేకీగా కాస్త క్రిస్ప్‌గా ఉంటే ఇక లోపలంతా జ్యూసీగా చక్కటి ఫ్లేవర్స్ ఇన్‌ఫ్యూజ్ అయ్యి పీస్ తింటుంటే చాలా చాలా టేస్టీగా అనిపించింది. మీరు ఎప్పుడన్నా కేఎస్ మిలిటరీ హోటల్‌లో ఫుడ్ టేస్ట్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. జై హింద్.